హాయ్ అండి, ఈరోజు మేము ఎక్కడున్నామని అనుకుంటున్నారా? సో మళ్ళీ వచ్చేసాం కిల్లాకి. సో మరి ఇంకా కిల్లా ఎందుకు వచ్చాము అని అనుకుంటున్నారా? ఆల్రెడీ మన అనుష తెలంగాణ బ్లాగ్స్లో కిల్లా గురించి ఉంది. ఇగో ఈరోజు నేను ఒకరిని తీసుకొని వచ్చేసాను. ఈ ముగ్గురు ఎక్కడికి అని అంటే కిల్లా కోసం చూద్దాం అత్త అనేసి అన్నారు. ఈరోజు వాళ్ళకి కిల్లా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అనేది చూపిద్దాం. ఆ మెట్లు ఎక్కుతారా లేదా సో చూద్దాం. సో మరి ఇంకే మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఎలా ఎక్కుతాము ఆల్రెడీ నేను ఎక్కాను, చాలా చాలా అసలు చెప్పలేను. ఇప్పుడు వీళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఈ మెట్లు ఎక్కుతారో లేదో చూద్దాం. మరి చాలా మేమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఓకే చాలా వచ్చేసి సగం మెట్లు ఎక్కేసరికి మేమైతే ఎక్కలేకపోయామండి. వీళ్ళైతే ఫుల్ వెనకాల ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడే డీలా పడిపోయారు ఫ్రెండ్స్. ఎందుకు వీళ్ళు ఇంత డీలా పడిపోయారు? బాబాయ్ చెప్పానా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా ఇక్కడ మేమైతే మీకు ఒక లొకేషన్ చూపిస్తాను, చూసేసేయండి. చూసారా, సగం కిల్లా ఎక్కేసరికి మన ఖమ్మం మొత్తం ఎలా కనిపిస్తుందో, బాగుంది కదా. ఫైనల్లీ ఇన్ని మెట్లు ఎక్కేసినాం, చాలా అయిపోయినాయి. ఇంకా ఆయాసం వస్తుంది, ఇంకా చాలా మెట్లు ఎక్కాలి. ఎక్కినామో లేదో చూసారా ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో కదా, అది కిల్లా ఒక ఎక్స్పీరియన్స్. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ నుంచి చాలా వరకు ఇంకా ఎక్కాలండి. సో చూసేసేయండి లోపడంతా ఎలా ఉందో. మరి ఖమ్మం కళాకారుల గుమ్ము. సో మన ఖమ్మంలో ఉన్న ది బెస్ట్ ప్లేస్లలో ఈ కిల్లా ఒకటని స్పష్టంగా చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ కిల్లాలో సగం వరకు మనం వచ్చేసాం. మెయిన్ ఇంకా అది మన టార్గెట్, అక్కడికి వెళ్ళాలి. కనిపిస్తున్నారా? అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు అక్కడ వ్యూ ఎట్లా ఉందో చూపిస్తాను. చుట్టూ చూసారా ఎంత ఇక్కడ చుట్టుపక్కల మంచిగా లొకేషన్ అంతా కూడా చాలా బాగుంటుందండి, చుట్టూ కొండల మధ్యలో. అండ్ ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా ఎట్టకెళ్ళకి మేమైతే కష్టపడి పైకి అయితే ఎక్కేసానండి. ఇంకా వీళ్ళైతే ముందే ఎక్కి అక్కడ కూర్చున్నారు. ఫైనలీ నేను కూడా ఆ కొండపైకి రీచ్ అయిపోయాను. మెట్లు చాలా ఉన్నాయండో. ఇంకా అలా మెట్లు ఎక్కేసరికి మా పని అయిపోయిందండి. ఇంకా అందరం అలా కూర్చున్నాము. చూసారా ఒక్కొక్కరి ముఖాలు ఎలా ఉన్నాయో, అలసిపోయింది. వీడైతే చూడండి 25 స్టెప్స్ ఉన్నాయంటండి. వీడి ఇక్కడ అదే చెప్తున్నాడు. వీడు మెట్లు ఎక్కడంతో పాటు ఆ స్టెప్స్ని కూడా కౌంట్ చేసుకుంటూ ఎక్కాడు. సో పాపం వీడు ఇంకా ఉత్సాహంగానే ఉన్నాడు. సో మా స్నాక్స్ నన్ను పెట్టి ఇంకా అవ్వదా? అలా కిల్లా ఎక్కేసిన తర్వాత మేము కిందనే వచ్చేటప్పుడు కొన్ని చిప్స్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నామండి. ఇంకా అలా ఎక్కేసి కొద్దిసేపు కూర్చున్నాక ఇంకా స్నాక్స్ అయితే తీసి ఒక పట్టేస్తున్నాము. ఇంకా అలా తినేసిన తర్వాత కొంచెం వాటర్ తాగేసి ఇంకా మొత్తం తిరిగేస్తాము. సో చూసేసేయండి. మరి పైన ఫుడ్ తెచ్చుకొని తింటున్నామండి, ఆకలిస్తుంది అన్ని మెట్లు ఎక్కేసరికి. ఇదేం ఫుడ్ కాదు, 365 మెట్లు అండి. 365 360 అది వస్తుంది ఊరికి, అందుకని ఆగుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మాకు ఈ కిల్లా మీద బాగా తొడలు వాసిపోయాయి. సో ఎలా ఉంది కిల్లా ఎక్స్పీరియన్స్? సూపర్ అంట. అంత లేదిగో వీడికేమో ఆయాసం వస్తుంది, వీడికి ఆల్రెడీ అలసట అయిపోయి వీళ్ళకి వాటర్ అవుతుంది. తెచ్చుకున్న వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆయన లెక్క పెడతాడు. ఆయన కిల్లా ఎక్కేసరికి పిచ్చెక్కేసింది. ప్రస్తుతానికి మా పరిస్థితి ఇది, వాటర్ లేవు. సో కిందకి వెళ్ళి ఏదైనా ఒక డ్రింక్ తాగాలి, అది మా పరిస్థితి. సో బాయ్. మరి మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇక్కడ నేను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలనేసి ఇక్కడ కింద పడిపోయానండి. సో చూశారు కదా, ఇంక ఇదైతే పక్కన నవ్వుతూ ఉందండి. సో అక్కడి నుంచి మా అల్లుడైతే ఉరుక్కొస్తున్నాడు, ఏమైందత్తా అని. సో మనం నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాలి, అదనమాట లెక్క. కింద పడతాము, లేకపోతే ఇక్కడ మెట్లు అవన్నీ కూడా సరిగ్గా లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా నడవాలండి. సో నేనైతే 2 సార్లు కింద పడ్డాను. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. సో అది మరి ఇంకా ఫైనలీ నేను
నేనైతే కిందకైతే వెళ్ళిపోతున్నాను. సో బాయ్. మరి మీరు కూడా ఒకసారి కిల్లా విజిట్ చేసినప్పుడైతే చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియో మాత్రం ఫుల్ వరకు చూసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియో ఫాలో అవ్వండి. మరి ఇంకా లేట్ ఎందుకు, చూసారుగా మరి కిల్లా అందరినీ చాలా చాలా బాగుంది. అండ్ కొంచెం ఎక్కేటప్పుడు ఆయాసం వచ్చినా, నీరసం వచ్చినా ఫైనల్లీ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మన ఖమ్మం వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఫైనల్గా మీ అందరికీ బాయ్ అయితే చెప్పేస్తున్నాను. ఇక్కడ మేము ఇంకా కిల్లా పైన కొన్ని ఫొటోస్ అయితే దిగామండి. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఒక్కసారి ఇంకా మీకు లాస్ట్లో నేనైతే ఆ పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, డెఫినెట్గా చూడండి. అండ్ ఈ కిల్లా ఎలా ఉంది, ఎలా ఉందో నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మేము ముందుకైతే వచ్చేస్తాను. బాయ్. మరి ఇంకెందుకు లేట్.